ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి బుజ్జి అనే దున్నపోతు ఉండేది. రామయ్యకి బుజ్జి అంటే ప్రాణం. రోజూ బుజ్జినే తొలుత పలకరించేవాడు. వాళ్ళిద్దరూ బలమైన మైత్రితో జీవించేవారు. ఆ దున్నపోతు చాలా బలంగా, అందంగా ఉండేది. బుజ్జి బుజ్జి అని రామయ్య ముద్దుగా పిలిస్తే బుజ్జి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చేది. అది తల తాకుతూ, ప్రేమగా గుసగుసలాడుతూ తన మనస్సు చెప్పేదిలా ఉండేది. వారి ప్రేమను చూస్తే ఎవరికైనా చిరునవ్వొచ్చేదే. బుజ్జి తన యజమానిని వదలకుండా వెంటనే ఉండేది. ఒకరోజు బుజ్జి అకస్మాత్తుగా బలహీనంగా మారిపోయింది. అది తినడం మానేసింది. తలవంచుకుని కదలకుండా పడిపోయింది. రామయ్య కన్నీళ్లతో దాన్ని చూసి, "ఏం అయిందిరా బుజ్జీ?" అంటూ బాధపడ్డాడు. కాని దురదృష్టవశాత్తు బుజ్జి మరణించింది. ఆ సమయంలోనే యమదూతలు వచ్చి బుజ్జిని పట్టుకుని యమలోకానికి తీసుకెళ్లారు. కాని ఆ దున్నపోతుకి అక్కడ ఎలాంటి భయమూ లేకుండా కాసేపు చూస్తూ నిలబడిపోయింది. అది ఎంతో శాంతంగా ఉండిపోయింది. యమధర్మరాజు ఆ దున్నపోతుని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన, ధైర్యంగా ఉన్న దున్నపోతుని నేనెప్పుడూ చూడలేదు అని అనుకున్నాడు. ఆయన దాన్ని తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. బుజ్జి యమలోకాన్ని ఆసక్తిగా చూస్తూ తిరుగుతోంది. ఎవరికీ భయపడలేదు. అక్కడున్న దూతల్ని కూడా ఆటపటించింది. అంత ధైర్యం! అక్కడ నెమ్మదిగా అడుగులు వేసి ఒకచోట చూస్తూ ఆహ్లాదంగా ఉండిపోయింది. బుజ్జిని చూసిన యమధర్మరాజు మనస్సు కరిగింది. ఇది ఎంత క్యూట్గా ఉంది అని అనుకున్నాడు. బుజ్జిని తన దగ్గరే ఉంచుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు. రామయ్య మాత్రం ఊరిలో తలవంచి కూర్చున్నాడు. బుజ్జిని తలచుకుంటూ ఒక్క క్షణం కూడా ఉండలేక తల్లడిల్లిపోతున్నాడు. బుజ్జి లేకుండా పొలంలో పని చేయడం కష్టంగా మారింది. రామయ్య తన బుజ్జిని తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఓ యోగిని కలిసి యమలోకానికి వెళ్లే మార్గం గురించి అడిగాడు. యోగి యమలోకానికి వెళ్లే మార్గం చెప్పాడు. రామయ్య ధైర్యంగా కళ్ళు మూసుకుని తపస్సు చేసి యమలోకానికి వెళతాడు. చుట్టూ వెలుగులు మెరిసిపోతూ ఆయన ప్రయాణం యమలోకంలోకి ప్రారంభమైంది. రామయ్య యమధర్మరాజు ముందుకు వెళ్ళి ఇలా అన్నాడు. "ఓ యమధర్మరాజా, నా బుజ్జిని నేను ప్రేమతో పెంచుకున్నాను. దాన్ని దయచేసి నాకు తిరిగా ఇవ్వండి. అది నా కుటుంబంలో ఒక సభ్యురాలు." యమధర్మరాజు నవ్వుతూ అన్నాడు, "నువ్వు బుజ్జిని తీసుకెళ్లాలంటే ఒక పరీక్షను పూర్తి చేయాలి" అన్నాడు. రామయ్య అంగీకరించాడు. "ఈ బండరాయిని నీవు కదిలిస్తే నీ బుజ్జిని తిరిగా ఇస్తాను" అన్నాడు. రామయ్య చేతుల్ని గట్టిగా పట్టుకుని శక్తిమీద శక్తి పెట్టి ఆ బండరాయిని కదిలించాడు. అక్కడ ఉన్న యమదూతలు ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. యమధర్మరాజు సంతోషంగా బుజ్జిని తిరిగా రైతుకి ఇచ్చాడు. రామయ్య ఆనందంతో బుజ్జిని దగ్గరకు తీసుకున్నాడు. రామయ్య, బుజ్జి కలిసి గ్రామానికి తిరిగా వచ్చారు. పిల్లలు, పెద్దలు అందరూ చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. మళ్ళీ ఆ పంట పొలాలు నవ్వాయి. ఇంద్రధనస్సు మెరుస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.